భారత ప్రధాని నరేంద్ర మోదీ వల్ల బీబీసీ ఇండియాలో తమ ఆపరేషన్స్ని నిలిపివేసింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారి వల్ల అసలు బీబీసీ క్లోజ్ అవ్వడం ఏంటి, బీబీసీ క్లోజ్ అవ్వడానికి ప్రధాని మోదీ గారికి సంబంధం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రధాని మోదీ గారి వల్ల బీబీసీ ఇండియాలో వారి ఆపరేషన్స్ని క్లోజ్ చేసింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. మోదీ గారి వల్ల బీబీసీ వారి ఆపరేషన్స్ని మూసేయడానికి కారణం ఏంటి, అసలు దానికి ప్రధాని మోదీ గారికి సంబంధం ఏంటి, అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, అది రవి అస్తమించని సామ్రాజ్యం అని అంటారు కదా, చెప్తుంటారు మన బ్రిటిష్. అలా బీబీసీ అనేది వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఒక మీడియా సంస్థ, బలమైనటువంటి మీడియా సంస్థ. దాని ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల్లో ఉండే ప్రభుత్వాలని పడగొట్టడం, మళ్ళా నిలబెట్టడం కూడా కొన్ని సందర్భాల్లో చేసింది బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, బీబీసీ, ద ఫెమిలియర్ ఇంటర్నేషనల్ మీడియా. దాని బ్రాంచ్లు భారతదేశంలో ఉన్నాయి. ముంబైలో ప్రధాన హెడ్ క్వార్టరు భారతదేశంలో ముంబైలో ఉంది ఆఫీసు. 1940 నుంచి ఉంది. అది 1940 నుంచి అది రన్ చేస్తుంది. అనేక సందర్భాల్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో కూడా కీలకమైనటువంటి రోల్ పోషించింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజుల్లో కూడా, అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు బీబీసీని ఇండియన్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు ముంబైలో కార్యాలయాన్ని మూసివేసి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది ఆ సంస్థకి. ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ వేసుకుంటే, ఇది కేవలం మోడీ కారణంగానే వచ్చిందని చెప్పి సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ. సోషల్ మీడియాలో కూడా ఇవాళ అదే ఇంటర్నేషనల్ న్యూస్, నాట్ నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్. బీబీసీ ముంబై కార్యాలయం మూసేయటానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉండేటువంటి ప్రభుత్వం అనేది వినిపిస్తుంది. ఎందుకు అని అంటే, ఇండియా మోడీ క్వశ్చన్, ది మోడీ క్వశ్చన్ అని ఒక డాక్యుమెంటరీ తీశారు. ఇండియా ది మోడీ క్వశ్చన్ అనే పేరుతోటి, ఆ టైటిల్ తోటి ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీ సబ్జెక్ట్ ఏంటి? గోద్రా అల్లర్లు, 80sలో జరిగినటువంటి గోద్రా అల్లర్లని బేస్ చేసుకొని ఆ డాక్యుమెంటరీని తీసి దాన్ని ప్రసారం చేయడం జరిగింది. కానీ ఇండియాలో ప్రసారం చేయడానికి నరేంద్ర మోడీ పర్మిషన్ ఇవ్వాల. అయినప్పటికీ కొన్ని చోట్ల దాన్ని టెలికాస్ట్ చేశారు. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఐటీ దాడులు చేశారు. ఇది బీబీసీ ఆఫీస్ మీద కంటిన్యూగా ఐటీ దాడులు చేయడం జరిగింది. ఆ ఐటీ దాడుల్లో అనేక రకాల అక్రమాలు, అవకతవకలు ఇవన్నీ బయటపడ్డాయి. దాంతో తట్టుకోలేక, ఊపిరి పీల్చుకోలేక షట్టర్ క్లోజ్ చేసి ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి బీబీసీ వచ్చింది. ఇదే క్వశ్చన్ వాళ్ళని అడిగినప్పుడు, బీబీసీ ముంబై యాజమాన్యాన్ని అడిగినప్పుడు, మేము ఆఫీస్ క్లోజ్ చేసినప్పటికీ మేము వేరే పద్ధతిలో న్యూస్ని ప్రొజెక్ట్ చేస్తాం, మేమేమి నరేంద్ర మోడీకి భయపడి వెళ్ళట్లేదు, మేము నిజాయితీతో కూడినటువంటి న్యూస్ని ఇస్తూనే ఉంటాం, ఎవరికి భయపడం, ఎవరికి మెడలు వంచం, ఎవరికి దడవం, మా పందా మాదే అని చెప్పారు. కానీ ఆఫీస్ మాత్రం మూసేశారు. ఆఫీస్ మాత్రం క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మేము ఇస్తాము, వేరే మార్గం ద్వారా న్యూస్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? నరేంద్ర మోడీ ఐటీ శాఖను కానీ, ఈడీని కానీ, సిబిఐని కానీ ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే దానికి ఇదొక నిదర్శనంగా వాళ్ళు చెప్తున్నారు. ఈ కార్యాలయం దాదాపుగా 75 ఏళ్ళు అయింది పెట్టి, ఎప్పుడు ఐటీ దాడులు చేయలే. 75 ఏళ్లలో ఎప్పుడు ఐటీ దాడులు చేయలే, ఇప్పుడే మొదటిసారి చేయటం. అది కూడా ఎప్పుడు? ఇండియా ది మోడీ క్వశ్చన్ అనేటువంటి డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీ తర్వాత ఇది ఏ మోడల్లో ఇస్తున్నారు? ఇక కలెక్టివ్ న్యూస్ రూమ్ పేరుతో ప్రసారాలు ఇస్తామని చెప్తున్నారు. కలెక్టివ్ న్యూస్ రూమ్, దాని పేరుతోటి మేము ఇస్తాము న్యూస్, కానీ ఆఫీసు మాత్రం ఉండదని చెప్తున్నారు. బీబీసీ అనే పేరు అయితే ఉండదంట. బీబీసీ ఉంటుంది. కలెక్టివ్ న్యూస్ అనేది అదేదో ప్రాసెస్, కొత్త ప్రాసెస్. ఇప్పుడు వర్చువల్గా వచ్చినట్టు
లేదంటే ఎక్కడైనా ఉండి ఎక్కడైనా విజువల్స్ తీసుకొని టెలికాస్ట్ చేయొచ్చు, ఆఫీసే అవసరం లేదు కదా, అలా చేస్తామని చెప్తున్నారు. అంటే దాదాపుగా నరేంద్ర మోడీకి తల వంచి వెళ్ళిపోయినట్టే కదా. రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి బ్రిటిష్ వాళ్ళ సంస్థ న్యూస్ మీడియా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలని గడగడలాడించినటువంటి మీడియా, ఇండియాలో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా గడగడలాడించినటువంటి బీబీసీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక ఆఫీసు క్లోజ్ చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే భారతదేశంలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది చాలా సందర్భాల్లో ప్రపంచంలో చర్చ జరుగుతుంది. ఆ మధ్యకాలంలో ఒబామా ఇండియా వచ్చి వెళ్ళిన సందర్భంగా ఇక్కడ మత అసహనం అనేటువంటి దాని మీద ఆయన అమెరికా వెళ్ళి అమెరికాలో మాట్లాడారు. ఆయన అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇండియా వచ్చి వెళ్ళిన తర్వాత, అలాగే ట్రంప్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా అలాంటి కామెంటే చేశారు. అలాగే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అనేక దేశాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనకి ఆల్మోస్ట్ ఇస్లామిక్ కంట్రీస్ తోటి కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. ఇంకా టూరిజం విషయంలో కూడా అలాంటి పరిస్థితే వస్తుంది. కొన్ని దేశాలు ఈ మధ్యకాలంలో వేరే ద్వీపము అక్కడికి వెళ్ళొద్దు, మనది లక్షద్వీప్కి వెళ్ళండి అని చెప్పి, మల్దీవులకి వెళ్ళొద్దు, లక్షద్వీపులకి వెళ్ళండి, మల్దీవులు అవసరం లేదని చెప్పారు. అంటే విదేశాంగ విధానం లేదంటే భారతదేశ సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాలతోటి సాన్నిహిత్యంగా ఉంటూ ఏదైతే పెద్ద దేశాలు ఉన్నాయో అమెరికా లేదంటే లండన్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కూడా సఖ్యతగానే ఉంటూనే తన సార్వభౌమాధికారానికి ఏమాత్రం భంగం కలగకుండా చూసుకునేటి జాగ్రత్తలు నరేంద్ర మోడీ తీసుకుంటున్నారనేది పైకి కనిపిస్తుంది. కానీ భారతదేశంలో అంతర్గతంగా లేదా బయట కనిపిస్తుంది ఏంది, అంతర్గతంగా ఏంది, కాంగ్రెస్ వాళ్ళు కానీ లేదా విపక్షాలు ఇండి కూటమిలో ఉండేటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా సరే నరేంద్ర మోడీ కన్నా ఈడీ ముందు వస్తారు, నరేంద్ర మోడీ కన్నా ముందు ఈడీ వస్తుంది, ఈడీ తర్వాత నరేంద్ర మోడీ వస్తారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ కూడా ఈడీ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్నికలు జరుగుతున్న సమయంలో తమిళనాడులో దాదాపు 36 చోట్ల ఇవాళ ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఆ తమిళనాడులో ఎవరి మీద ఈడీ దాడులు జరుగుతున్నాయి? డిఎంకే వాళ్ళ మీద జరుగుతున్నాయి ఈడీ దాడులు. డిఎంకే ఎవరు? ఇండి కూటమిలో భాగస్వామి, కీలకమైనటువంటి భాగస్వామి. భారతదేశంలో అన్ని పార్టీల కన్నా కూడా ఇండి కూటమిలో ఉండేటువంటి కీలకమైనటువంటి పార్టీ ఏంటంటే డిఎంకే. ఇవాళ 36 చోట్ల ఈడీ దాడులు నిర్వహిస్తుంది డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసుల మీద, ఇళ్ల మీద. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయించారు, కవితని అరెస్ట్ చేయించారు, అవునా? సో కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత దేశంలో అంతర్గత పరిస్థితులు అనుకూలంగా మార్చుకునేందుకు నరేంద్ర మోడీ ఈడీ, సిబిఐ అలాగే ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళని ప్రయోగిస్తున్నారు, అందరినీ విపక్షాలను బలహీనపరుస్తున్నారు అనేది రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్. సేమ్ ఇదే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా చేస్తున్నారు. బీబీసీ క్లోజ్ అయిందంటేనే ఇన్కమ్ ట్యాక్స్ దాడుల ద్వారా 75 ఏళ్లలో అసలు ఈడీ దాడులే జరగలేదు ఆఫీస్ మీద. వాళ్ళు ఇష్టానుసారంగా మనీ లాండరింగ్ చేశారనేది ఆరోపణలు వాళ్ళ మీద, మనీ లాండరింగ్ జరిగిందని. దాని మీద ఊపిరాడకుండా ఐటీ దాడులు చేశారు, ఎట్టకేలకు అక్రమాలు జరిగినాయని చెప్పి ప్రూవ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. దాంతో బీబీసీ ఆఫీస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికలు నరేంద్ర మోడీ వర్సెస్ కాంగ్రెసా లేకపోతే రాహుల్ గాంధీయా కాదు, లేదా ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కాదు, ఎన్డీఏ వర్సెస్ ఇంటర్నేషనల్ అనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ సంఘటన ద్వారా. ఓకే, అంటే నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవడానికి ఒక పక్క చైనా రెడీగా ఉంది, ఇంకో పక్క రష్యా, మరో పక్క అమెరికా, ఎలాగూ పాకిస్తాన్ ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్గా ఉండేటువంటి పరిస్థితులు లేదా ఇంటర్నేషనల్గా ఉండేటువంటి ఒక లాబింగ్ వర్సెస్ నరేంద్ర మోడీ అనే యాంగిల్లో రేపు 2024 ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనే దానికి ఈ ఇన్సిడెంటు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీబీసీ అనేది చిన్న సంస్థ కాదు. బీబీసీ అనేది నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలను కూడా కూడగట్టి నరేంద్ర మోడీ మీద వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి ఒక బలమైనటువంటి మీడియా. అసలు భారత ప్రభుత్వాన్నే కాదని ఇండియా ది మోడీ క్వశ్చన్ అనేటువంటి డాక్యుమెంటరీని
గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి సాహసం చేసింది అని అంటే దాని అర్థం ఏంటి? నరేంద్ర మోడీ మీద వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తుందని. అంటే ఇంటర్నేషనల్గా కూడా నరేంద్ర మోడీ మీద వ్యతిరేకంగా క్యాంపెయిన్. అందుకే ఇప్పుడు తట్టాబుట్ట సర్దుకొని వెళ్తుంది. నరేంద్ర మోడీ గెలిచినట్ట లేకపోతే ఓడిపోయినట్ట ఈ ఇష్యూలో, బీబీసీ విషయంలో అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది మనకి. ఇప్పటికైతే గెలిచినట్టు కనపడుతున్నారు. ఓకే.